ప్రజలకు సేవ చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పీలేరు పట్టణంలో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని పీలేరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు, పీలేరు నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు నేను అండగా ఉంటానని కొనియాడారు. గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చాము. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలందరికీ అందుబాటులో ఉండి అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ప్రజలను ఎవరు మన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా వారికి తగిన సహాయ సహకారాలు అందించాలి అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఎమ్మెల్యేకి శుభాభివందనాలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అనేక మంది పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని ప్రజలకు మంచి కార్యక్రమాలు అందిస్తామని తెలియజేశారు. ప్రజలు ఈ సమావేశానికి తనలోకి వచ్చి ఎమ్మెల్యేని సత్కరించడం జరిగింది. రూముల దగ్గర డబ్బులు వసూలు చేసేది, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసే వాళ్ళకి పదవులు ఇచ్చే కార్యక్రమం అయితే ఉండదు. కాబట్టి ఆలోచించుకోండి. మీరందరూ కూడా దయచేసి మనకు ప్రజలు ఓటు వేసిండేది మన ప్రజలకు సేవ చేసేదానికి, మనం ఏదో భూ కబ్జాలు చేసేదానికో, భూములు అమ్మేసేదానికో, ఊరోళ్ళు పట్టా కొట్టేసేదానికో, లేదా బీదోళ్ళ భూమి ఆక్యుపై చేసేదానికి కాదు మన ఓట్లు వేసిండేది. మనకు సాయం చేయాలా, మీరు బాగుపడాలా, మీకు ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేస్తాం. కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటాం కదా అందరం. మనం వేరే వాడికి ఇబ్బంది ఉండకూడదు, బీదోడికి ఇబ్బంది ఉండకూడదు. ఒక సాహుకారి కొడుకుని ఇబ్బంది ఉన్నా పర్వాలా, బీదోడికి మటుకు ఎటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ భూములు జోలికి పోయేది కానీ, వాళ్ళ భూములు పెరుగుకునేది కానీ, కేసులు పెట్టేది కానీ, తప్పుడు కేసులు పెట్టేది కానీ మనం చేయకూడదు. కాబట్టి దయచేసి మనం వాళ్ళు చేసిన తప్పులు చేయకూడదు. మనము 4 కాలాల పాటు ప్రజలకు సేవ చేద్దాం, మంచి పేరు తెచ్చుకున్నాం. మీరు కానీ మేము కానీ రేపు ఎలక్షన్ ఉంది, మీకు మంచి పేరు ఉంటే రేపు మీకే ఉపయోగం. ఇంకా నాకు 5 ఏళ్ళు ఎలక్షన్ లేదు, మీ ఎలక్షన్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అందరి పేరు మీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈరోజు కాకపోయినా 2 సంవత్సరాలకైనా ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు. కాబట్టి దయచేసి ఎక్కడ కానీ కంప్లైంట్ రాకూడదు. దయచేసి ఆ భూమి వాళ్ళ భూమి కొట్టేసాం, నీళ్ళ భూమి కొట్టేసాం, వాళ్ళ భూమి బీదోళ్ళ భూమి పెరుక్కున్నాం, వాళ్ళు ఫెన్సింగ్ వేసారు, జేసీబీ ఎత్తుకోపోయినారు, అవన్నీ వద్దు. తొందరపడద్దు. 24 దినాలు అయింది గవర్నమెంట్ వచ్చి, అంత తొందర వద్దు. ఒకే పూట అన్నం తినలే కదా, 3 పూటలు తినాలి అన్నము. కాబట్టి తొందరపడద్దు ఎవ్వరు. 5 సంవత్సరాలు ఉంది. ప్రతి కార్యకర్తకు ఎవరైతే కష్టపడ్డారో నా బాధ్యత మీకు ప్లాట్ ఇచ్చేది కానీ, ఇల్లు ఇచ్చేది కానీ, న్యాయం చేసేది కానీ అది మా బాధ్యత. కానీ ఎవరికి ఇవ్వాలా ఏమి అనేది కొంచెం ఆలోచించి ఫస్ట్ బీదోళ్ళకి ఇప్పించే కార్యక్రమం చూడండి. నాయకులు, కార్యకర్తలు అయితే ఉన్నారు మీరందరూ కూడా, తర్వాత మీరు తీసుకోండి. ఫస్ట్ మనం బాగుండేవాళ్ళు. మా ఊళ్ళో నా ఇంటి ముందు సిమెంట్ లేదు నగిరిపల్లిలో. ఫస్ట్ హరిజనవాడకి వేసి మళ్ళీ నేను వేసుకున్నా, మీకు తెలియదేమో. మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఇలా నేను ఫస్ట్ మా ఊళ్ళో ఉండే హరిజనవాడకి వేసి సిమెంట్ రోడ్డు మళ్ళీ మా ఇంటి ముందు వేసుకున్నాను నేను సిమెంట్ రోడ్డు. కాబట్టి అదే నేను ముందు వేసి దానికి మళ్ళీ వేసి ఏమనుకుంటారు మీతో చెప్పండి. కాబట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రండి, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాం. నేను కానీ నా భార్య కానీ మేము ఎక్కడికి పోయేదేం లేదు. కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉంటాం, మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. ఈ చిన్న ఈ సమస్యలు ఏదైతే ఉందో, ఎంఆర్ఓ అంతా కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భూ తగరాలు ఎక్కువ ఉన్నాయి పీలేరులో. ఒకరిని చూస్తే ఒకరికి కాదు, ఒకరి భూమి ఒకరికి ఉంది, రికార్డు 3 ఉన్నాయి. ఎంఆర్ఓ ఏమో మాదంటాడు, ఇంకా మా వాళ్ళు కొంతమంది ఏమో మాదంటారు. ఈ రికార్డులన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. కొంతమంది కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి ఏదో కాగితం తెచ్చేసేది అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా 1 by 1 పరిష్కారం చేస్తాం. ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో కొత్త ఒక టీముని ఏర్పాటు చేసి ఈ సెటప్ అంతా మారుతుంది దగ్గరలో వారంలో. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బయట వాళ్ళు రావని చెప్పి ప్రతి లేఅవుట్ ఎవరు గుణాత్మ వేశారు, ఎవరు ఇల్లు శాంక్షన్ అయింది, ఎవరు ఇల్లు కట్టారు, ఇప్పుడు ఫీల్డ్లో ఎవరున్నారు, ఎవరు అమ్మినారు ఆ ప్లాట్, ఎవరు అమ్మినారు అనేది కూడా అన్నీ లెక్కేసి మీకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నాదని తెలుపుకుంటూ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం. అందరం కూడా ఈరోజు ఏదైతే మాట చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్ 1వ తేదీ నుంచి మనం 1వ తేదీ నుంచి ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో మీరందరూ కూడా వార్డులో లెవెల్లో కానీ 6 గంటల నుంచి మొదలవుతుంది. నేను కూడా 6 గంటలకు మొదలు పెడతా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. కలికిల్లో పీలేరు కూడా వస్తాను, నేను మీ వార్డు కూడా వస్తాను. మీరు ఎక్కడ ఇస్తా ఉంటే అక్కడికి వస్తాను. నేను 7,000 రూపాయలు, 7,000 ప్రతి నెల కాదు, ఈ నెల 7,000 చెప్పండి. వచ్చే నెల నుంచి 4,000, మళ్ళా 7,000 ఇప్పుడు
ఇచ్చినారు మళ్ళీ కూడా తినేసారని చెప్తారు ప్రజలు మొదలు. 7,000 మటుకు ఇప్పుడు మటుకే, నెక్స్ట్ మంత్ 4,000 అని మీరు చెప్పండి. మీరందరూ కూడా చెప్పాలని కోరుకుంటూ పీలేరు మండలానికి సంబంధించి 9,864 పెన్షన్లు ఉన్నాయి మనకు. పీలేరు మండలంలో 9,864 పెన్షన్ మన మండలానికి ఉన్నాయి పాతవి. 6,90,00,000 దగ్గర మనం మీరంతా డిస్కస్ చేసేది రేపు 1వ తారీఖు 10 నుంచి సాయంత్రం వరకు అందరికి ఇచ్చేస్తారు. కొత్తవి ఎవరికన్నా రాకపోతే రాసి పెట్టుకోండి. కాబట్టి కొత్తవి రాకపోతే రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది, అర్హత లేని వాళ్ళు తీసుకుంటా ఉంటే కూడా ఇప్పుడు కావాలంటే ఇచ్చేయండి. నెక్స్ట్ మంత్ కావాలంటే ఒకవేళ అర్హత లేకపోతే ఏం చేయాలో మనం ఆలోచించుకున్నాం అవన్నీ కూడా. కాబట్టి ఓటు వేయలేదు, పెన్షన్ పెద్దవాళ్ళకి వస్తూ ఉంటే తీసే కార్యక్రమం పెట్టుకోవద్దండి దయచేసి. అర్హత ఉంటే ఎవరిని మీరు కలబెట్టద్దండి. ఎవరు కానీ మన నాయకులు కూడా ఇప్పుడు రానోళ్ళకు కూడా కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే డబ్బుకు సంబంధించిన విషయం చాలా డబ్బు కాబట్టి ప్రతి పెన్షన్ ప్రతి నెల 4,000 ఇవ్వాలి కాబట్టి కొత్త కొంచెం లేట్ కావచ్చు. రాసి పెట్టుకోండి. అర్హత ఉంది, ఎవరికి రాలేదో రాసి పెట్టుకోండి. మళ్ళీ ఏం చేయాలో మనం డిసైడ్ చేసి స్టేట్ అంతా కూడా ఒక పాలసీ మ్యాటర్ కింద తీసుకోవాలా. మళ్ళీ కొత్త టైం పడుతున్నది. ఇప్పుడు ఎవరికైతే మీరు నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో మీరంతా కూడా వీళ్ళు సచివాలయ సిబ్బంది వెనకంటి పోయి టౌన్లో కానీ పల్లెల్లో కానీ మీరంతా కూడా ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటూ మనం మంచి పనులు చేద్దాం. నేను కానీ మీరు కానీ వీలైనంత వరకు మనం చెడ్డ పేరు లేకుండా చేసుకున్నాం. వాళ్ళు చేసిన మంచి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, చెడ్డ వాళ్ళని కాదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి. మనం అందరం కూడా ఎప్పుడు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి అరాజకాలు చేయకపోతే మన గవర్నమెంట్ అక్కర్లే, ఇవ్వరక్కర్లే. కాబట్టి మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి.